సిస్టమ్ ఏంటంటే 4 వీక్స్ 8 వీక్స్ అయినాక జడ్జి మారుతాడు. ఇదంతా ఆర్గ్యుమెంట్ ఇన్న జడ్జు మళ్ళీ మారగానే మళ్ళీ కొత్తగా చెప్పాలి. ఇంత ఘోరం అంటే మా పరిస్థితి, క్లయింట్ల పరిస్థితి. ఇప్పుడు హైకోర్టులో కేసు ఎత్తే అది లిస్టు రావాలంటే, అంటే కేసు విచారణకు రావాలి, మన బెంచ్ మీదకి రావాలంటే ఒక్కొక్క జడ్జు ఆయన దగ్గర ఒక 200 300 లిస్ట్ అయితే, కానీ ఆయన 40-50 కేసుల కంటే ఎక్కువ చేయలేడు. ఇది మళ్ళీ తెల్లారి సీక్వెన్స్లో వస్తుందా రాదు. ఇది ఒక మాఫియా. దీనికి సొల్యూషన్ ఏందంటారు? సొల్యూషన్ ఏంటంటే దీనికి సొల్యూషన్ చట్టసభలలోనే మార్పు రావాలి. ఓకే. ఈ కేసు నుండి ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? 2012 లోపు ఉన్న కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేయాలి అని అన్నారు. ఓకే. కానీ ఎక్కడి వరకు లోపలనే 1978 కేసు ఉంది. వారసత్వంగా వస్తా నేను అంటే ఉన్న పరిస్థితులలో